అసెంబ్లీ ఆవరణలో జరిగిన తెలంగాణ సమావేశం ముగిసింది. గవర్నర్ స్పీచ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. గవర్నర్ స్పీచ్ కు ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశంలో రేపు గవర్నర్ ప్రసంగించనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరిగింది. రేపు ఉదయం 11:30 అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి వ్యూహం, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా గవర్నర్ తో ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగానికి సంబంధించి కేబినెట్ అప్రూవల్ ఉండాలి కాబట్టి కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో గవర్నర్ స్పీచ్ కి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం సీఎం అలాగే మంత్రులు అంతా అసెంబ్లీలో ఉన్నారు. అయితే ఈ దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు అలాగే శాఖల వారీగా ఉన్నటువంటి ఆదాయం, అప్పులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా గవర్నర్ స్పీచ్ లో పొందుపరిచేటువంటి ఆలోచనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఆదాయ వనరులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సమీక్షలు చేస్తున్నారు మంత్రులు. వీటికి సంబంధించి ఆర్థిక పరిస్థితులన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి తెలియాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం శాఖల వారీగా ఉన్నటువంటి పరిస్థితి, అప్పులు, ఆదాయం వీటన్నింటిని కూడా గవర్నర్ స్పీచ్ లో పొందుపరిచేటువంటి ఆలోచన ఉంది. దానికి సంబంధించినటువంటి స్పీచ్ ని కూడా రెడీ చేసింది ప్రభుత్వం. దానికి ఆ స్పీచ్ కు కొద్దిసేపటి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ చారి.